చెప్పింది చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. చెప్పింది చేస్తే 100% బ్లెస్సింగ్ అనేది మన జీవితంలో ఉంటుంది. దేవుడు చెప్పింది చేయడం మనము నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. యేసయ్య శిష్యులకు చెప్పాడు, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి, వాటిని అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అని. ఎంతవరకు నింపని చెప్పాడు యేసయ్య? అంచుల మట్టుకు 6 రాతి బాణలను నింపండి, నీళ్ళతో నింపండి అని చెప్పాడు. ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య చెప్పాడు, 6 రాతి బాణలను నీళ్ళతో అంచుల మట్టుకు నింపండి, పూర్తిగా నింపండి, సంపూర్ణంగా నింపండి, సగం సగం పని చేయకండి అని చెప్పాడు. చెప్పింది చేయండి. మరియ కూడా వచ్చి చెప్పింది అక్కడ పరిచారకులకు, శిష్యులకు, పరిచారకులకు చెప్పింది, బాబు ఆయన చెప్పింది మీరు చేయండి చాలు. యేసయ్య ఏది చెప్తాడో అది చేస్తే చాలు, మీరు ఎక్స్ట్రా ఏమీ చేయవలసిన పని లేదు. ఆయన ఏది చెప్తాడో అది చేయండి, ఎలా చెప్తాడో అలాగే చేయండి అని తల్లి అయిన మరియ కూడా అక్కడున్న పరిచారకులకు చెప్పింది. అక్కడ ఉన్నవారు యేసయ్య ఏదైతే చెప్పాడో, రాతి బాణలను అంచుల వరకు నీటితో నింపమని చెప్పాడో, చెప్పింది చేశారు. ఏం జరిగింది అక్కడ? అద్భుతం జరిగింది. యేసయ్య చెప్పింది చేస్తే నీరు ద్రాక్షరసంగా మారింది. ఎలా అయితే నీరు ద్రాక్షరసంగా మార్చబడిందో, మన చేదైన జీవితాలను, ఎండిపోయిన జీవితాలను, బాగలేని జీవితాలను బాగు చేసే దేవుడు, ఫలభరితం కాని జీవితాలను ఫలింపచేసే దేవుడు, ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసే దేవుడు యేసు ప్రభువు.